హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు మునక్కాడ నువ్వుల కారం చేసుకుందాం ఈరోజు. ఫస్ట్ అయితే మునక్కాడలు తీసుకొని ఇట్లా శుభ్రంగానైతే ఇది ఇట్లా కడి చేసుకొని పైన ఉన్న పొట్టు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఏమేమి వేసి చెయ్యాలన్నది కూడా చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఒక 2 స్పూన్ల నూనె వేసుకుందాము. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు కొన్ని వేసుకోవాలి, సేదొస్తుంది. కొన్ని ధనియాలు, కొంచెం శనగపప్పు, ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేపుకోవాలి. కొంచెం దోరగా వేపినాక నువ్వులు వేసుకోవాలి. ఎందుకంటే నువ్వులతోటే మంచి టేస్ట్గా ఉంటుంది. నువ్వులు చాలా వేసుకొని చేసుకోవాలి. చూసారు కదా, నేను తీసుకున్న మునక్కాడలకు ఈ నువ్వులు సరిపోతాయి. ఇవన్నీ కూడా దోరగా వేపుకోవాలి. శనగపప్పు, ధనియాలు వేగినాక కొంచెము నువ్వులు వేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు తొందరగా వేగుతాయి. కొద్దిసేపు అవి వేగినాక ఇప్పుడు ఈ నువ్వులు వేసుకొని అన్నీ కూడా మంచిగా దోరగా వేపుకోవాలి. ఇది ఇట్లా కొంచెము చిటపట అన్నంగానే ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి, ఎక్కువసేపు వేగద్దు, నల్లగా అయిపోతాయి. అందుకే ఇప్పుడు ఇట్లా చిటపట అన్నంగానే స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు ఆపేసుకొని కొంచెం కలుపుకుందాము. ఎందుకంటే వేడి ఉంటుంది కదా, ఇవి మాడిపోతాయి. అయితే ఇవి చల్లగా అయినాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. ఇవి ఇప్పుడు చల్లగా అయినాయి. ఇవి మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు ఇంకా కొంచెం నూనె వేసుకొని ఇంకొక స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయ వేపుకుందాం. కొంచెం దూరగా వేగితే సరిపోద్ది ఉల్లిపాయ. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా దూరగా వేపుకుందాము. కొంచెం చింతపండు ఇట్లా నారలు తీసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ మారేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయ, ఈ ఎండుమిర్చి, ఈ కరివేపాకు కూడా వేగాలి. ఇట్లా ఈ కలర్ వచ్చేదాకా వేపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ మసాలా పట్టుకుందాము మిక్సీ. ఈ మసాలా ఇట్లా పట్టుకున్నాక ఇప్పుడు ఇవి చల్లగా అయినాయి కదా, ఈ ఉల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు దంగయి కాబట్టి ఫస్ట్ నువ్వులు, ధనియాలు, శనగపప్పు కూడా దంగది కదా, అందుకే ఫస్ట్ అయితే కొంతవరకు అయితే మసాలా పట్టుకున్నాకనే ఈ చింతపండు, ఉల్లిపాయ, ఈ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అన్నీ కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు కొంచెం అల్లం ముక్క, ఒక 5-6 ఎల్లుల్లి ఇట్లా పొట్టుతోటే వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 5 వేసుకున్నాం కదా, ఒక కొంచెం కారం సగం స్పూన్ అయితే సరిపోద్ది. ఉప్పు కూడా ఒక సగం స్పూన్ వేసుకున్నాక టేస్ట్ చూసినాక వేసుకుందాం. నేను చేసే
మునక్కాడలకి చూపిస్తాను. నేను ఒక 3 తీసుకున్న, పావు కేజీకి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఇది మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా, వీలైనంత మెత్తగా పట్టుకోవాలి ఈ కారము. ఇదే కడాయిని శుభ్రం చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడి కాగానే ఇవి మనం శుభ్రం చేసుకున్న ఈ మునక్కాడలను ఇందులో వేసుకోవాలి. కొంచెము నీళ్ళు ఉంటాయి కదా, క్లాత్తో తుడుచుకొని ఈ నూనెలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇవి వేపుకోవాలి. మంచిగా వేగాలి. ఇట్లా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇట్లా వేపుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకున్నాక ఇప్పుడు పసుపు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనము కారం పట్టినప్పుడు కొంచెమే వేసినాం కదా ఉప్పు, ఇంకా కొంచెం కూడా వేసుకొని అంత ఒకసారి ఇట్లా మంచిగా ఇట్లా ముక్కలు, ఎందుకంటే మనం ఇట్లా అనుకుంటే ఇట్లా మెత్తగా కావాలి. చూసారు కదా, ఈ ముక్క ఇట్లా, ఈ మునక్కాడను మనం ఇట్లా అనుకుంటే ఇట్లా మెత్తగా ఇచ్చుకపోవాలి. ఇట్లా అయినాక మనం పట్టుకున్న మసాలా కారం ఉంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. అంతా కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మనము పోసుకున్న నూనె పైకి వచ్చేదాకా చూడాలి. ఇట్లా సైడ్లకు పైకి తేలేదాకా చూసి ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇది అంటుకుంటుంది. ఇట్లా కలుపుకొని ఇట్లా నూనె పైకి తేలిందంటే ఈ కారం ఉడికినట్టే. ఇప్పుడు మనం మసాలా పట్టుకున్న ఈ మిక్సీ చారింది కదా, ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని కొద్దిసేపు ఈ నీళ్ళు వినికేదాకా, కారం అంతా దగ్గరికి వచ్చేదాకా, మళ్ళీ మనము పోసుకున్న నూనె పైకి తేలేదాకా ఉడకనియాలి. నూనె అంతా ఇట్లా పైకి తేలేదాకా ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉడకనియాలి. కొద్దిసేపు ఉడికితే ఉడికినట్టే దాదాపు ఈ కూర. కలుపుకుందాము. అంత ఒకసారి ఇట్లా కలుపుకొని కొద్దిసేపు అయితే దగ్గరికి రావాలి. ఇది కొద్దిసేపు ఫ్రై అయితే మంచుకుంటుంది. ఈ మునక్కాడ నువ్వుల కారం కొంచెం వేసుకుంటేనే సరిపోద్ది. ఇంతే, ఎక్కువ అవసరమే లేదు. సరిపోని అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. ఈ కారం చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లా చూసారు కదా, మనము పోసుకున్న నూనె ఇట్లా పైకి తేలిందంటే ఈ కారం అయితే చేయడం అయిపోయినట్టే. ఇట్లా చేసుకుంటేనైతే మంచిగా తినచ్చు. ఇది చపాతీకైనా అన్నంకైనా దేనికైనా మంచిగానే ఉంటుంది. ఇష్టంగా తినచ్చు. ఒక్కసారి అయితే తింటే మళ్ళీ కూడా చేయమని అంటారు ఇంట్లో అందరూ. ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది. ఇంతవరకు మీరు చేయని వాళ్ళైతే మన ఛానల్కి అయితే వెళ్ళి ఇంట్లో ఏమేమి వేసి చేసినా, ఎప్పుడేమి వేసినా, ఏమేసి చేయాలన్నది చూసి మీరు కూడా చేసుకోండి. అందరు ఇష్టంగా తినచ్చు. పిల్లల కాంచి పెద్దల దాకా పుల్లగా మంచిగా కమ్మగా కారం మంచిగా ఉంటుంది. కారం ఎక్కువ ఉండదు, ఎందుకంటే చింతపండు వేసినాం కాబట్టి మంచిగా పుల్లగా కమ్మగా ఉంటుంది. కారం కూడా
తక్కువనే వేసుకుంటే వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే ఎక్కువ. పిల్లలు తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి, లేకుంటే సరిపోని వేసుకోండి. మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. మీరు కూడా వీడియో చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. బెల్ అయితే నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే చూసి మీకు నచ్చుతనే చేసుకోండి, నచ్చకుంటే వద్దు, సరేనా? ఇదిగో ఇట్లా ఉంటుంది. కొంచెమే ఇంత వేసుకుంటే సరిపోను అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మరి నచ్చింది అనుకుంటా. ఇంకా నచ్చితే లేట్ ఎందుకు, లైక్ చేయండి. లైక్ చేసి మరి ఇంకా మీరు కూడా చేసుకోండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. చేయడం అయితే అయిపోయింది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజు అయితే ఈ వంట, ఈ మునక్కాడ నువ్వుల కారం. ఎప్పుడు కూరలే కాదండి, ఇట్లా కారం కూడా చేసుకోండి, ఇష్టంగా తినచ్చు. టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ మునక్కాడ ఆరోగ్యానికి మంచిది, ఈ నువ్వులు ఆరోగ్యానికి మంచిది. ఇందులో వేసిన అన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిదే. చేసుకోండి, ఇట్లా కూడా ఒకసారి చేసుకొని తింటేనే మీకు టేస్ట్ తెలుస్తుంది. తినేదాకా మాత్రం చూస్తే తెలియదు. మీరు తిన్నాక కామెంట్ చేయండి ఎట్లుందన్నది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాం. ఈరోజైతే ఈ వంట.